తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదానికి పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల జల వివాదాలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించేందుకు ప్రత్యేక కమిటీని కేంద్రం జలవనరుల సంఘం నోటిఫై చేసింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారులు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ సభ్యులుగా ఉంటారు. అదనంగా కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, ఎన్డబ్ల్యూడిఏ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. ఏపీ పునర్విభజన చట్టం చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటైంది. గత ఏడాది జూలై 16న ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదాలను ప్రస్తావించారు. అనంతరం డిసెంబర్ 23న తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధులు నామినేషన్ చేయడంతో ఇవాళ కమిటీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అయితే కృష్ణా జలాల వివాదంపై 2023 అక్టోబర్ 6న KWDT2 ఏర్పాటు చేశారు. అది గత ఏడాది ఆగస్టు 1వ తేదీన టర్మ్ ముగిసింది. కానీ విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గడువును ఈ ఏడాది వచ్చే జూలై 31 వరకు పొడిగించింది.